తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్ తరలించడానికి గేట్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా భక్తులు దూసుకొచ్చారన్నారు అనగాని. అయితే కొద్దిసేపటి క్రితం స్విమ్స్ కు వెళ్లి బాధితుల్ని పరామర్శించారాయన. ఆవిడ్ని బయటకు ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో గేటు తెరవంగానే గేటు తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. ఎక్కువగా 3 విశాఖపట్నం నుంచి, ఒకరు నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, 1 పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి, ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి, అలాగే స్విమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరు తీసుకురాలేరు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే క్షతగాత్రుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని కూడా ప్రభుత్వం భరోసా ఇస్తుంది. మంత్రులు ఇప్పటికే హాస్పిటల్ చేరుకొని క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు కూడా తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడున్న బాధితుల్ని పరామర్శించబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, బాధ్యులు ఎవరు, ఇకపై కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలు చర్చించబోతున్నారు సీఎం. తొక్కిసలాటలో 6 మృతి చెందారు. ఇప్పటివరకు గాయపడిన 41 మందిలో 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగతా క్షతగాత్రుల్లో 3 మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. 5 మృతిపై తిరుపతి ఈస్ట్ పిఎస్లో కేసులు కూడా నమోదయ్యాయి. బైరాగిపట్టెల్లో 4 మృతిపై నారాయణవనం ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. శ్రీనివాసం దగ్గర 1 మృతిపై బాలయ్యపల్లి ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తొక్కిసలాటకు ముందే ఓ మహిళ మరణించినట్టు చెప్తున్నారు టీటీడీ అధికారులు. తిరుపతి తొక్కిసలాటలో ఇప్పటివరకు 6 మృతి చెందారు. గాయపడిన 41 మందిలో 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగతా క్షతగాత్రుల్లో 3 మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి మంత్రులు తిరుపతికి చేరుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న బాధితుల్ని పరామర్శిస్తున్నారు. వాళ్ళకి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు కూడా చేరుకోబోతున్నారు. బాధితుల్ని పరామర్శించబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం టీటీడీ, ప్రభుత్వ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సీఎం. కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ టూర్ కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. తిరుపతి ఘటన నేపథ్యంలో ఈ పర్యటనలు రద్దయ్యాయి. తిరుపతికి వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్, లోకేష్. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి వెళ్లబోతున్నారు మాజీ సీఎం జగన్. తిరుపతి బాధితుల్ని పరామర్శించబోతున్నారు జగన్. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. నిన్న జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన విజువల్స్ని మనము రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. భారీ సంఖ్యలో అక్కడ జనాలున్నారు, భక్తులున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు టికెట్ల కోసం. మరోవైపు తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత ఇక్కడ వారి బాధితులు, వాళ్ళ రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. హాస్పిటల్లో పడిగాపులు కాస్తున్నారు ట్రీట్మెంట్ కోసం. ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని విధాలా మేము అండగా ఉంటామని ప్రభుత్వం కూడా భరోసా ఇస్తుంది. మరోవైపు సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో తిరుపతికి రాబోతున్నారు. బాధితుల్ని ఆయన స్వయంగా పరిశీలించబోతున్నారు. వారి సాధక బాధకాలు, అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు కూడా సీఎం వారిని స్వయంగా అడిగి తెలుసుకోబోతున్నారు. అనంతరం టీటీడీ, ప్రభుత్వ,
అలాగే పోలీస్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. కర్నూలు జిల్లాలోని పవన్ కళ్యాణ్ టూర్ కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు లోకేష్ పర్యటన కూడా రద్దు చేసుకుని తిరుపతి ఘటన నేపథ్యంలో వారు మళ్లీ ఇక్కడ తిరుపతికి పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ ఇద్దరు కూడా తిరుపతికి వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మాజీ సీఎం జగన్ కూడా తిరుపతికి రాబోతున్నారు. అక్కడున్న బాధితుల్ని మాజీ సీఎం జగన్ పరామర్శించబోతున్నారు.